సో మొత్తం ట్రాక్ ఇలాగే ఉంటుందండి. సిడ్నీకి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ ఇంత ప్యూర్ వాటర్ చూడండి, అడవి మధ్యలోనే ఉన్నాం అన్నట్లు. ప్రతిదీ ఒక సీనిక్ లాగే ఉంటుందండి. ఇది 1 స్టెప్ ఇంకా మెయిన్ మొత్తం కింద ఉంటుంది. కానీ జస్ట్ ఇమాజిన్ మీరు తర్వాత ఈ మెట్లన్నీ పైకి ఎక్కాల్సి ఉంటుంది. కేవలం మనిషి వెళ్ళడానికి మాత్రమే సరిపడే అంత ప్లేస్. పొరపాటుని ఇక్కడి నుంచి జారారో. సో వెంట్వర్త్ ఫాల్స్ ఇది చాలా ఎత్తండి. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది న్యూ బైట్స్. దిస్ ఇస్ దినేష్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మిమ్మల్ని కొంచెం రీజనల్ ఏరియాకి తీసుకొచ్చాను. తిరిగిపించింది కదా, బట్ వెంట్వర్త్ ఫాల్స్ అని చెప్పేసి సిడ్నీ నుంచి కరెక్ట్గా 2.5 hours దూరంలో ఉంటుందండి. ట్రైన్లో 2.5 hours, కార్ ఉంటే 2 hours. మన ఫుల్ వానలు పడ్డాయి కదా, సో వాటర్ ఫ్లో చాలా బాగుంటుంది అనమాట. అమేజింగ్ ప్లేస్, అసలు చాలా హైట్లో ఉంటాయి వాటర్ ఫాల్స్, చాలా బాగుంటాయి అనమాట. సో సిడ్నీకి వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ ఇది కూడా విజిట్ చేస్తారు యాక్చువల్లీ సీజన్ అయితే. సో ఐ వాంట్ టు షో యూ ద ట్రెక్ అండ్ ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను. ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ వీడియో. సియా. సో మనం వచ్చేసామండి బ్లూ మౌంటైన్స్ నేషనల్ పార్క్లో వెంట్వర్త్ ఫాల్స్కి పిక్నిక్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి యాక్చువల్ థింగ్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ సీ దట్. సో ఇదంతా పిక్నిక్ ఏరియా అండి. అక్కడ బార్బిక్యూ కూడా ఉంటుంది మనకు చేసుకోవడానికి. డబ్బా కనిపిస్తుంది కదా, దానిలో బార్బిక్యూ చేసుకోవచ్చు. పవర్ ఉంటుంది కనెక్టివిటీగా. సో షుడెంట్ బి ఎన్ ఇష్యూ. యు సీ దాట్. కనిపించినట్లు చూసారా, మొత్తం నేషనల్ రిజర్వ్ అండి ఇదంతా. మన తిరుపతి కొండలాగే ఉన్నాయి కదా చూడటానికి. సో ఇప్పుడు మనం కిందకి వాక్ చేయబోతున్నాం అండి. ఆ వాక్ కూడా ఒక ట్రెక్ లాగే ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సో స్టేషన్ దగ్గర నుంచి మనకి ఈ లుక్అవుట్ పాయింట్కి రావడానికి ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes వాక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కిందకి ఎంత వాక్ అవుతుందో నేను మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. లెట్స్ సీ. సో మన ట్రాక్ స్టార్ట్ అయిందండి, వెంట్వర్త్ ఫాల్స్ ట్రాక్. సో టు ద ఫాల్స్ 1 hour రిటర్న్ అనమాట, గ్రేడ్ మోడరేట్. సో ఫాల్స్ దాకా వెళ్ళి రావడానికి 1 hour పడుతుంది. తో నేషనల్ పాస్ 3 to 4 hours సర్క్యూట్ అనమాట. అదేంటంటే మొత్తం బ్లూ మౌంటైన్స్ చూడతాం, మనకు అంత ఓపిక లేదు కాబట్టి టు ద ఫాల్స్ దాకా పోయేస్తాం అంతే. ఏదో వార్నింగ్స్ పెట్టారు, చేంజ్ ట్రాక్ కండిషన్స్ అంట. చూద్దాం. సో మొత్తం ట్రాక్ ఇలాగే ఉంటుందండి. సో ఇట్లాగే మనం నడుచుకుంటే వెళ్ళాలి. కిందకి దిగిపోతున్నాం ఉత్సాహంగా, ఎక్కేటప్పుడు మాత్రం పులుసు కారిపోద్ది, మొహమాటలేదు దాంట్లో. బట్ ఎనీ హౌస్, మీరు మాత్రం ఇక్కడికి ట్రెక్కి రావాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఫుడ్ తెచ్చుకోండి. అండ్ అలాగే మంచి షూ వేర్ అయితే మాత్రం కంపల్సరీ అండి. జారేవి మాత్రం తెచ్చుకోవద్దు, అయిపోతారు, ఏం లేదు. చూడండి భయ్యా, కొండలు ఎక్కినట్లే ఇవి. తిరుపతి కొండలు మనం ఎక్కినట్లు ఇక్కడి నుంచి అక్కడ తిరిగి అక్కడి నుంచి అక్కడికి అట్లా వెళ్ళాం అనమాట. సో జనాలు పిచ్చ క్రేజ్ అండి దీనికి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెరెన్ బ్యూటీ చాలా బాగుంటుంది. సెకండ్ థింగ్, సిడ్నీకి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ అండ్ ట్రైన్లో యాక్సెసిబిలిటీ ఉన్న వాటర్ ఫాల్స్ ఇవే. సో అది రీజన్ అనమాట. సో నడుస్తున్నాం అండి ఫుల్గా. సో జనాలు చూడండి ఎంతమంది ఉంటారో మీకు అర్థమవుతుంది. సో యూ గైజ్ ఆర్ నాట్ అలోన్, వస్తే మాత్రం. సో దీన్ని వీపింగ్ రాక్ అని అంటారండి. ఇది ఒక్క స్ట్రీమ్ అనమాట జలపాతానికి. ఇంకా చాలా పెద్ద స్ట్రీమ్స్ ఉంటాయి. సో ఇట్ జస్ట్ లైక్ ఫన్ థింగ్, యూ కమ్ హియర్ ఇట్లా అనమాట. ఇంత ప్యూర్ వాటర్ చూడండి. సో ఇంకా ప్యూర్ అడవిలాగండి, ఇంక ఇది మనం అడవి మధ్యలోనే ఉన్నాం అన్నట్లు. ఫుల్ వాటర్ ఫ్లో ఉందండి కింద మొత్తం. మెట్ల మీద కూడా వాటర్ ఫ్లో వస్తుంది, చూసుకుంటూ వెళ్ళిపోదాం కిందకి మనం.
ప్యూర్ వెజిటేషన్ క్లైమేట్ అండి ఇది మొత్తం కూడా. క్లైమేట్ అంతా చూడండి, వెనకంతా ఎంత గ్రీనరీ, మొత్తం అంతా అల్లుకుని ఉంది కదా పైన అంతా. అఫ్కోర్స్ అన్ని వాటర్ ఫాల్స్ ఇలాగే ఉంటాయి, కాకపోతే ఇదొక సరదా అంతే. ప్రతిదీ ఒక సీనిక్ లాగే ఉంటుందండి. చూడండి, మంచి ఫోటోషూట్ స్పాట్ కదా. ఇంకొక స్ట్రీమ్, మనం అట్లా ఇది క్రాస్ చేసుకుంటూ ఫాల్స్కి అవతల వైపు వెళ్తాము, అట్లా వెళ్ళి కిందకి వెళ్ళిపోతాం అన్నమాట అక్కడి నుంచి. ఫ్రమ్ స్పెక్టాక్యులర్ వ్యూస్. సో ఇది సెకండ్ స్టెప్ లాగా అండి, ఒక స్ట్రీమ్. సో అలా స్ట్రీమ్ టు స్ట్రీమ్ అంతా పెంచుకుంటూ కిందకి పెద్ద ఫ్లో లాగా వెళ్తుంది అనమాట. సో దట్స్ ద థింగ్. చూద్దాం, బాగుంది కదా స్పెక్టాక్యులర్గా. ఎవరైనా ఫోటోషూట్లకు మాత్రం ఇక్కడికి వస్తే అదిరిపోద్దండి. మామూలుగా ఉండవు లొకేషన్స్, అసలు రేంజ్ లొకేషన్స్ మీకు బాగా నచ్చుతాయి. మీ గర్ల్ ఫ్రెండ్నో వైఫ్నో తీసుకొచ్చి మంచి ఫోటోషూట్లు పెట్టుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు, మర్చిపోద్దు. సో ఇలా స్ట్రీమ్స్ అన్నీ కలుసుకుంటూ పోతాయండి, పెద్దగా బోల్డ్ స్ట్రీమ్స్ అనమాట. సో మీరు ఈ ట్రెక్ ఎంత కష్టమా ఏంటి అని నన్ను అడిగితే నేను 5కి 3 రేటింగ్ ఇస్తానండి. సో ఇప్పుడు మనం బేసికలీ ఏంటంటే సరదాగా ఫ్లాట్గా వచ్చాము. పోన్ మెట్లు చూపిస్తాను నేను మీకు ఎలా ఉంటాయో, అర్థమవుద్ది మీకు. సో కొంచెం హైట్కి ఎక్కాలని ఉంటుంది అన్నమాట. కాలు నొప్పులు అలాంటివి ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయడం బెస్ట్. పైనుంచి లుక్అవుట్లో నేను చూసేసుకొని దే కెన్ టేక్ ఎ లీడ్. డేంజరస్ స్టీప్స్ ఉంటాయండి, మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాటర్ అంతా కూడా ఇట్లా స్టాగే ఉంటుంది. సో అదే ఛాలెంజింగ్ పార్ట్ అన్నమాట ఇక్కడ. చూడండి మెట్లు ఎంత కిందకు ఉన్నాయో స్లాంట్గా. ఇదే కొంచెం రిస్కీస్, ఇట్లాంటి రిస్కీస్ చాలా ఉంటాయి. సో ట్రైల్ పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇలా తలలు దించుకొని వెళ్ళాల్సిన అవసరాలు కూడా ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి. తలలు దించుకోవడం దగ్గర నుంచి కాళ్ళు కొంచెం వంచి వెళ్ళేవి అబ్బో ఫుల్ ఉంటాయన్నమాట. చూడండి, ఇట్లాంటి ట్రాక్స్ చేయాల్సి ఉంటాయి మనం. జాగ్రత్త. చూసారా, వాటర్ ఫాల్స్ కనిపించినట్టు ఉన్నాయి కదా, కిందకి వెళ్తానండి, అదిరిపోతుంది. స్టీప్ చూసారా ఇది ఎలా ఉందో. దిస్ ఇస్ ద క్రేజియస్ట్ వన్స్ అన్నమాట. కిందది మెయిన్ ఫాల్స్, అన్ని స్ట్రీమ్స్ కలిసి కింద భేద పడుతుంది చూసారా అక్కడ మీకు, అది మెయిన్ ఫాల్. సో ఇప్పుడు మనం దాని కిందకి వెళ్ళాలి. సో ఇంకా ఎంత ట్రావెల్ చేయాలో ఆలోచించాలి. అదేనా మీకు ఫ్యూ షార్ట్స్ అండి, ఇది 1 స్టెప్పే, ఇంకా మెయిన్ మొత్తం కింద ఉంటుంది. నేచర్ బ్యూటీ కదా, నిజంగా నేచర్ అన్నిటికంటే గొప్పదండి, అది మాత్రం మనం నమ్మాలి అంతే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం స్టీప్కి దిగుతున్నాం కదా. సో దిగుతున్నాం కాబట్టి మనకేం ఇష్యూ ఉండట్లేదండి. కానీ జస్ట్ ఇమాజిన్ మీరు తర్వాత ఈ మెట్లన్నీ పైకి ఎక్కాల్సి ఉంటుంది, అప్పుడే పులుసు కారిపోయింది మనకి. చాలా కష్టం. చూసారా పాపం వాడు ఎంత కష్టపడుతుంది. ఎంత స్టీప్ అండ్ నారో ఉన్నాయో చూడండి స్టెప్స్, మీకు ఇంకా క్లియర్ వ్యూ ఇవ్వడానికి. చూడండి ఎంత క్లియర్ వ్యూ మీకు. మా హైట్ దానికి సంబంధించి బ్యాక్ ఉన్నాయి చూసారా స్టెప్స్ ఎట్లున్నాయో, ఇట్లా చూడండి స్టీప్ కిందకి ఇట్లా వచ్చాం అనమాట.
సో అది విషయం, చెమటలు గారిపోతున్నాయి. స్టీప్ 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 ఆల్ ద వే స్టీప్, డౌన్ 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 డౌన్. చూడండి ఎంత కష్టపడుతూ దిగాల్సి వస్తుందో. సో స్లాంట్గా ఉంటుంది అనమాట ఇది కిందకి. అక్కడ చూడండి, అక్కడి నుంచి జనాలు ఎలా వస్తున్నారు. సో మన తిరుపతిలో మోకాల పర్వతం ఉంటుంది కదా, సేమ్ అదే కాన్సెప్ట్, కానీ ఇది దానికన్నా స్లాంట్ ఉందండి ఇది. అండ్ మెట్లు కూడా జారుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి, అందుకే ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కేర్తోనే రావాలి. చూడండి, కేవలం మనిషి వెళ్ళడానికి మాత్రమే సరిపడే అంత ప్లేస్. కానీ ఈ గ్రీనరీ వల్ల మనకు కొంచెం ఎనర్జీగా అనిపిస్తుంది అనమాట. ట్రెక్ చేస్తున్నప్పుడు మంచి ఉత్సాహంగా ఉంటుంది. అయినా అది అంతసేపు కింద దిగేదాకే, ఎక్కేటప్పుడు అయిపోతుంది. పొరపాటుని ఇక్కడి నుంచి జారారో ఇంకా దొల్లుకుంటూ కిందకి వెళ్ళిపోయి ఫాల్స్ రాళ్ళ మీద పడిపడానండి. అంతా ల్యాండ్ ఫాల్ ఉంది ఇక్కడ, జాగ్రత్తగా ఉండాలి. ఎనీ హౌస్ ఇక్కడ దాకా వచ్చినందుకు మనకి పడ్డ ప్రతిఫలం దొరుకుతుందండి, లైక్ దిస్. We made it to falls. సో ఇదే అండి వెంట్వర్త్ ఫాల్స్. మనం అక్కడ ట్రెక్ చేసుకుంటూ మొత్తం వచ్చింది ఇక్కడికే. సో అట్లా ఇంకా ప్రవాహం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో బడ్డలకి అంతా ఇక్కడ తీర్చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫుల్గా. సో యాక్చువల్లీ చాలా వాటర్ ఫాల్స్కి బేస్కి అలో చేయరు కదా మన కంట్రీలో, బట్ ఇక్కడ అన్ని వాటర్ ఫాల్స్కి అలో చేస్తారండి. కానీ అట్ యువర్ ఓన్ రిస్క్, ఏమైనా అయినా కూడా మీరే బాధ్యులు అవుతారు, వాళ్ళేం చేయరు అనమాట. సో వెంట్వర్త్ ఫాల్స్ ఇది చాలా ఎత్తండి, కనిపిస్తుంది కదా మీకు, వెరీ హైట్ ఫాల్స్. అండ్ చాలా ఎక్కువ స్ట్రీమ్ ఉంది. మేబీ లైట్ వల్ల మీకు కనిపించకపోవచ్చు, ఇంకా వానలు ఎక్కువ పడితే ఇంకా స్ట్రీమ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అద్భుతంగా ఉంటుంది అసలు. మీరు వాటర్ ఫాల్స్ బేస్ దాకా వెళ్ళొచ్చండి, ఇంకా బేస్ దాకా. సో ఇది బేస్ అండి, వాటర్ ఫాల్ ప్యూర్ బేస్ ఇది. ఇంకా స్ట్రీమ్ అలా ఇంకా దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో కాసేపు ఇక్కడ కింద సేద తీరచ్చు అనమాట. బట్ స్ట్రిక్ట్ అండి, మన రబ్బిష్ మాత్రం మనమే తీసుకెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయరు. ఫర్ ఇన్స్టెన్స్ కనుక మనం ఏమైనా వదిలేసినట్లు బై ఎనీ ఛాన్స్ కనిపిస్తే ఇక్కడ రేంజర్స్ ఉంటారు, ఆ రేంజర్స్ మనకి భారీ ఫైన్ చేస్తారనమాట. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఫుడ్ అంతా అలౌడే, బట్ మన రబ్బిష్ మనమే తీసుకెళ్ళాలి. సో ఆ తుప్పర్లు వచ్చి మన ఫేస్ మీద పడుతూ ఉంటే సూపర్గా ఉంటుందండి. ఇది మాత్రం మంచి ఫీలింగ్ అనమాట. ప్రజెంట్ చల్లగా ఉంటుంది. ఇక్కడ క్యాంపింగ్ ఏదైనా ఆప్షన్ ఉంటే బాగుండేది, క్యాంప్ వేసుకుని ఉండేవాళ్ళం ఇక్కడ. సో అదండి వెంట్వర్త్ ఫాల్స్, సిడ్నీ నుంచి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ ట్రెక్ అనమాట. సో ఇప్పుడు పైకి ఎక్కాలి, చాలా దారుణంగా ఉంటుంది, మీరు చూసారు కదా ఇందాక, బట్ అది ఎక్కి వెళ్ళాలన్నమాట. ఎనీహౌస్ నాకు తెలిసి ఇండియాలో దూద్సాగర్ని మించింది అయితే మాత్రం లేదని అనిపిస్తుంది. మీకు ఇండియాలో బాగా నచ్చిన ఫాల్స్ ఏంటి?
అలాగే మీకు వెంట్వర్త్ ఫాల్స్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. నేను మీకు ఇంకా మంచి మంచి స్పాట్స్, నేచర్ స్పాట్స్ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. This is Dinesh Gundam Neni signing off. Please do subscribe to my channel Dindu Bites and see you soon again. Bye bye.